ధనమూలం ఇదం జగత్. ప్రపంచం మొత్తం కూడా ధనం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే ధనం అంటే ఏంటి? ధనం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అన్నిటి రకాలుగా కూడా మనకి ఆనందాన్ని కలిగింపజేసే విధంగా సర్వ సౌఖ్యాలు లభించటమే ధనము. ధనము అంటే అష్టైశ్వర్యాలు లభించటం అని అర్థం. సుఖాలు, సంపదలు, భోగభాగ్యాలు, కుటుంబ బాంధవ్యాలు వీటన్నిటినీ కూడా ధనంగా సూచించడం జరిగింది. మరి ఇవన్నీ లభించాలంటే ఏం చేయాలి? లక్ష్మీదేవికి సంబంధించిన అద్భుతమైన మంత్రాన్ని పఠించాలి. లక్ష్మీదేవి మంత్రాన్ని మనం జపిస్తే లక్ష్మీదేవి సర్వ సంపదలు మనకు అనుగ్రహిస్తుంది. అంతటి శక్తివంతమైనటువంటి లక్ష్మీ మంత్రం ఏంటంటే ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఈ మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే ఓంకారం ప్రణవస్వరూపం, సృష్టి మొత్తానికి మూలమైన శక్తి. ఓంకారంతో లక్ష్మీ శక్తిని ప్రచోదనం చేస్తున్నామని అర్థం. శ్రీం అంటే లక్ష్మీదేవి బీజాక్షరం. లక్ష్మీదేవి స్థిరలక్ష్మిగా నివాసం ఉండేటటువంటి అక్షరం శ్రీం అనే అక్షరం. కాబట్టి శ్రీం అనే అక్షరాన్ని జపించడం ద్వారా స్థిరలక్ష్మి అనుగ్రహాన్ని పొందుతున్నామని అర్థం. మహాలక్ష్మ్యై నమః అంటే సర్వ సంపదలు అనుగ్రహించేటటువంటి లక్ష్మీదేవికి నమస్కారం అని చెప్పటమే ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః అనే మంత్రంలో ఉన్న అంతరార్థం. మరి ఈ లక్ష్మీ మంత్రం ఎలా ఆవిర్భవించింది? లక్ష్మీ మంత్రం వెనుక ఉన్న రహస్యం ఏంటనే విషయాన్ని పరిశీలిస్తే దేవతలు, దానవులు క్షీరసాగర మథనం చేసేటప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఎందుకంటే దేవతలకి, రాక్షసులకి పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో రాక్షసులు విజయం సాధిస్తారు, దేవతలు పరాజయం పాలవుతారు. అప్పుడు దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి ఏం చేయాలని ప్రార్థించినప్పుడు క్షీరసాగర మథనం చేయమని శ్రీ మహావిష్ణువు పలుకుతాడు. అప్పుడు దేవతలు, రాక్షసులు అందరూ కూడా క్షీరసాగర మథనం చేస్తే పాలసముద్రాన్ని చిలికితే ఆ పాలసముద్రం నుంచి మొట్టమొదట హాలాహలం ఆవిర్భవిస్తుంది. ఆ హాలాహలాన్ని పరమేశ్వరుడు స్వీకరించి గరళకంఠుడయ్యాడు. ఆ తర్వాత కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము ఇవన్నీ కూడా క్షీరసాగర మథనంలో ఆవిర్భవించాయి. చిట్ట చివరికి శ్రీ మహాలక్ష్మీదేవి ఒక పద్మంలో కూర్చొని చేతిలో పద్మాలను ధరించి ఆవిర్భవించింది. అలా ఆవిర్భవించినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి దేవతలను అనుగ్రహించిందని, దేవతలకు తిరిగి రాజ్యం లభించిందని, సర్వ సంపదలు చేకూరాయని పౌరాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అయితే ఈ కథలో ఒక అద్భుతమైన అంతరార్థం దాగి ఉంది. ఆ అంతరార్థాన్ని తెలుసుకుంటే మహాలక్ష్మీ మంత్రంలో ఉన్న తత్వం మొత్తం కూడా బోధపడుతుంది. క్షీరసాగర మథనము అంటే అర్థం ఏంటంటే జీవితంలో ఎదురయ్యేటటువంటి కష్ట సుఖాలకు సంకేతం అని అర్థం. జీవితంలో ఎదురయ్యే మంచి విషయాలన్నీ దేవతలకు సంకేతం, జీవితంలో ఎదురయ్యే చెడు విషయాలన్నీ రాక్షసులకు సంకేతం. అంటే మంచి చెడుకు సంబంధించి ఒక సముద్ర మథనం చేయాలని చెప్పటమే దీనిలో ఉన్న అంతరార్థం. అలాగే క్షీరసాగర మథనంలో మొట్టమొదట హాలాహలం విషం ఆవిర్భవించింది. అంటే మనం ఒక పనిని చేస్తున్నప్పుడు ఆ పనిలో నిరాశ, నిస్పృహలు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. కానీ మనోధైర్యాన్ని కోల్పోకూడదు. ఎన్నో కష్టాలు వచ్చినా వాటిని అధిగమించాలని చెప్పటమే హాలాహలం ఆవిర్భవించడంలో ఉన్న అంతరార్థం. ఆ తర్వాత ఇంకా క్షీరసాగర మథనం చేస్తే చివరకు లక్ష్మీదేవి ఆవిర్భవించింది. అంటే భోగభాగ్యాలు లభించాలంటే సహనంతో ఎన్నో ఆటంకాలు అధిగమించాలి, ఎన్నో కష్టాలు అధిగమించాలని క్షీరసాగర మథనం మనకు తెలియజేస్తుంది. అప్పుడు లక్ష్మీప్రదమైనటువంటి జీవితం లభిస్తుంది. లక్ష్మి అంటే సంపద కాదు, భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, సర్వ సౌఖ్యాలు లభించటమే లక్ష్మీతత్వంలో ఉన్న నిజమైన అంతరార్థం. అందుకే ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు పఠించినట్లయితే శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి ధనధాన్య ప్రాప్తి కలుగుతుంది, సర్వ సంపదలు చేకూరుతాయి. ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి అంటే 108 లేదా 54 లేదా 21 సార్లు వీలును బట్టి జపించవచ్చు.
అయితే బ్రహ్మముహూర్తంలో ఈ మంత్రాన్ని జపిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. బ్రహ్మముహూర్తంలో జపించడం వీలు కాని పక్షంలో ప్రతిరోజు ప్రదోష కాలంలో లక్ష్మీ మంత్రం జపించినట్లయితే గృహంలో ఉన్నటువంటి దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి గృహంలోకి ఆనందంతో ప్రవేశిస్తుంది. అందుకే ప్రదోష కాలంలో చేసే లక్ష్మీ మంత్ర పఠనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అయితే లక్ష్మీ మంత్రానికి సంబంధించి చాలామందికి ఒక అపోహ ఉంది. ఆ అపోహ ఏంటంటే లక్ష్మీ మంత్రాన్ని జపిస్తే వెంటనే సంపదలు కలుగుతాయనే అపోహ ఉంది. లక్ష్మీ మంత్రం కేవలం వెంటనే సంపదలు లభించడానికి మాత్రమే కాదు, సంపదలను మనం పొందటానికి అవసరమైనటువంటి సామర్థ్యాన్ని మనకు అందింపజేసేదే లక్ష్మీ మంత్రం. సంపదలు సాధించే క్రమంలో ఎదురయ్యే ఆటంకాలను తొలగింపజేసేదే లక్ష్మీ మంత్రం. సంపదలు సాధించడానికి అవసరమైనటువంటి క్రమశిక్షణను మనకు కలిగింపజేసేదే లక్ష్మీ మంత్రం. అంతటి శక్తి లక్ష్మీ మంత్రంలో ఉంది. కాబట్టి ఈ మంత్రాన్ని జపిస్తే వెంటనే సంపదలు వచ్చి కురుస్తాయన్న భావనను పక్కన పెట్టి లక్ష్మీ మంత్రాన్ని జపించడం ద్వారా అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకొని ధన ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటానికి విశేషంగా ప్రయత్నించాలి.